అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మతం, దాని ప్రభావం గురించి ది ఫెడరల్ పత్రికలో జాన్సన్ చోరగుడి రాసిన ఒక ఆసక్తికరమైన విశ్లేషణ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటనతో. అక్కడొక పొలిటికల్ లీడర్ నమ్మకం, అంటే వాళ్ళ మతం, ప్రత్యర్థులకొక అస్త్రంగా మారింది. మన దేశంలో ఒక నాయకుడి మతాన్ని రాజకీయాల్లోకి లాగడం ఇదేం మొదటిసారి కాదు. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే సరిగ్గా 20 ఏళ్ల క్రితం కూడా ఇలాంటిదే ఒకటి జరిగిందట. అప్పట్లో సోనియా గాంధీ గారి మీద విమర్శలు చాలా డైరెక్ట్గా ఉండేవి. చెప్పాలంటే ఆమె సొంత రాజకీయ వర్గాల్నించే ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ఈ ఆర్టికల్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే స్వయంగా క్రిస్టియన్ అయిన పిఏ సంగ్మా గారే సోనియా అధికారం కోసం తన మతాన్ని వదులుకుంటున్నారని ఆరోపించారు. రోమన్ క్యాథలిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా ఇదే మాట అన్నప్పుడు ఆమె మాత్రం మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఆర్టికల్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ రైజ్ చేశారు. అదేంటంటే ఈ రెండు క్రైస్తవాలు, అంటే సోనియాగాంధీ ఫాలో అయ్యేది, జగన్ ఫాలో అయ్యేది, రెండు ఒకటే కాదట. రెండిటికీ చాలా తేడా ఉందట. అంటే ఇక్కడ అసలు పాయింట్ ఏంటి? ఒకటి యూరోపియన్ సంప్రదాయమైతే ఇంకొకటి మన ఆసియాలోనే పుట్టిన భారతీయ సంప్రదాయం అన్నమాట. ఈ తేడానే ఇక్కడ కీలకం. చాలామంది ఏమనుకుంటారంటే మన దేశంలో క్రైస్తవమంటే అది యూరోప్ నుంచొచ్చిందే అని. కాని ఈ ఆర్టికల్ ఆ వాదనను కాదంటోంది. ఇది ఒక చాలా కీలకమైన విషయం. ప్రాచీన కాలం నాటి మన దేవాలయాల నిర్మాణం గురించిన విషయాలు పాత నిబంధనలోనే ఉన్నాయి. అంటే ఆసియాలోనే పుట్టిన ఈ గ్రంథంలో ఇక్కడి సంస్కృతి మూలాలు ఎంత బలంగా ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ కనెక్షన్ వైఎస్ ఫ్యామిలీ పద్ధతుల్లో కూడా కనిపిస్తోంది. ఉదాహరణకు బాప్తిస్మం కోసం వాళ్లు జోర్డాన్ నదికి వెళ్లడం. ఈ ఆచారం వెనుక ఉన్న పవిత్రత పూర్తిగా యూరోపియన్ సాంప్రదాయం నుంచి వచ్చిన వాళ్లకు అంతగా తెలియకపోవచ్చని ఆర్టికల్ అంటోంది. సరే, ఇక్కడ ఆర్టికల్ ఇంకో పాయింట్ చెప్తుంది, చర్చ్కి, మిషన్కి ఉన్న తేడా గురించి. చర్చ్ అంటే కేవలం ఒక కట్టడం, ప్రార్థనలు చేసుకునే చోటు. కాని మిషన్ అంటే అది కాదు, విద్య, వైద్యం లాంటి సేవ చేయడం. ఈ సేవ చేయడమనే కాన్సెప్టుకు వైఎస్ కుటుంబానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. రైట్. ఇప్పుడు దాకా ఈ బ్యాక్గ్రౌండ్ చూశాం కదా, మరి ఇప్పుడున్న పాలిటిక్స్లో ఇదంతా ఏం జరుగుతోంది చూద్దాం. సోనియాగాంధీ గారు మౌనంగా ఉండిపోయారు కదా, కాని దానికి భిన్నంగా జగన్ మాత్రం తన విశ్వాసంపై వస్తున్న విమర్శలను గట్టిగా ఎదుర్కొంటున్నారని ఈ ఆర్టికల్ చెప్తోంది. ఫలితంగా ఏమవుతోంది? ఈ పొలిటికల్ అటాక్స్ ఆయన్ని బలహీనపరచాల్సింది పోయి రివర్స్లో ఆయన ఇమేజ్ని ఇంకా పెంచుతున్నాయట. ఆర్టికల్ రాసిన రచయిత ఏమంటున్నారంటే ఈ విమర్శలే ఆయన్ని జాతీయ స్థాయిలో ఒక సదరన్ స్పైస్గా, అంటే ఒక పవర్ఫుల్ సౌత్ ఇండియన్ లీడర్గా తయారు చేస్తున్నాయని. సో ఇక్కడే ఆర్టికల్ ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతుంది. జగన్ ఇమేజ్ను డ్యామేజ్ చేద్దామనుకున్న ఈ స్ట్రాటజీ అనుకోకుండా ఆయన్ని పాన్ ఇండియా లెవెల్లో ఇంకా పెద్ద లీడర్గా మారుస్తోందా? ఈ విశ్లేషణ అంతా మనం ది ఫెడరల్ పత్రికలో జాన్సన్ చోరగుడి రాసిన ఆర్టికల్ నుంచే తీసుకున్నాం. ఈ అంశంపై విశ్లేషణలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు.